సర్జన్ కింద పనిచేస్తాను గత 20 సంవత్సరాలుగా. ఇక్కడ చిన్నవాళ్ళ వాస్తవుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసినటువంటి రాయవలస తిరుమలరావు అనే కొర్ల కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తా బ్యాంకులో కేకేబీకే అని ఎంటర్ప్రైజెస్ అని 3 పేరు లేని సంస్థ కొర్ల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో 60 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను ₹10 వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి కొంచెం గట్టి చెప్పండి. ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించారని చెప్పి తెలిసింది. స్వయంగా నేను ఆ మేనేజర్ నాకు ఎలా పరిచయం, నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది. ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను, అది మీకు అందరూ తెలిసిందే. అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. అది సబ్ జ్యుడిషియరీ కాబట్టి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడలేదు. రిజల్ట్ వస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, మీకు అన్ని వివరాలు చెప్తాను. అందులో ఆ కేసులో 5 జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం. ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ఆ ప్రతి ఒక్కరిని నమ్మించడం, నా దగ్గర ఖచ్చితంగా 60 కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళు పట్టుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను మొన్న 25న లండన్ నుంచి తిరిగి వచ్చున్నాను. వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక అతను వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం అతన్ని మోసం చేయటం, ఇంకొక పెద్ద కాంట్రాక్ట్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్, ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లో ఒక లేడీ, ఇది ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇది బ్యాంక్ మేనేజర్. ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను పలానా పెద్ద కాంట్రాక్టర్ కొడుకునని చెప్పి వాడు నమ్మేయటం, అది వీడు కన్ఫర్మ్ చేయటం, ఇలాగ పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది. నాతో పాటు ఇంకొంతమంది సాక్ష్యాధారాలు సంపాదించారు. ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. ఇదే కాకుండా ఆ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారి పేరును ఉపయోగించి ఆడవాళ్లతోనే ఫోన్ చేయించి ఎవరైతే వీళ్ళు ఉచ్చులో పడ్డారో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఛార్జెస్ ప్రకారం డబ్బులు ఇచ్చేసి పరిపరి విధాలుగా మోసం చేసిన బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. చాలామంది నాకు చెప్పుకొని ఉన్నారు. సో వాళ్ళందరూ తరఫున నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి నేను పబ్లిక్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానంటే అందరూ వచ్చి నాలాగా పోరాటం చేసి నాలాగా ఇచ్చేసే అవకాశం తక్కువ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఎవరెవరికి నాకు తెలిసి 40 మందిని మోసం చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, మీ దగ్గర ఉన్న మిమ్మల్ని మోసం చేసిన విధానం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ 335/2023 నమోదై ఉంది. ఆ సాక్ష్యాధారాలు అందిస్తే నేను ప్రభుత్వ పెద్దలతో ఆల్రెడీ మాట్లాడున్నాను. దీనికి సంబంధించి సపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్ టీం నేమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రజలు ఎవరైనా, వ్యాపారస్తులు ఎవరైనా వీళ్ళ చేతిలో మోసపోయి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరజేస్తే వాళ్ళు నెసరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక కేసు. కేశినేని రమేష్ అలియాస్ నాని అనే వ్యక్తి, ఇతను శ్రీకాకుళం మొలియపుట్టి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, మహేష్ బాబు సినిమాలో శ్రీమంతుడు ఎలాగో ఆ గ్రామాన్ని నేను సొంతగా ఇచ్చేస్తున్నానని బిల్డప్ చెప్తా ఎంత దారుణమైన మోసం చేస్తున్నాడంటే ఓపెన్గా నూజివీడులో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి పబ్లిక్గా అగ్రిమెంట్లు చేసుకుంటా, మళ్ళీ ఇతను కూడా ఇలాగే ఒక లేడీ ఎస్బీఐ మేనేజర్
ఆవిడేంటంటే పాపం ఆ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి 2 సంవత్సరాలు అయిందంట. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా, నాకున్న పరిచయాల ద్వారా ఇవన్నీ నేను కలెక్ట్ చేయడం జరిగింది.